ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. రుణమాఫీ చేస్తాము, మీరెవరో బ్యాంకులకి డబ్బులు కట్టొద్దు, అందుకని అట్లానే మీరు ఉండండి, మేము రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించారు. లబ్ధిదారులు కూడా ఎవరు వచ్చినా సరే మాకు రుణమాఫీ చేస్తారన్న ఉద్దేశం ఆశతోటి లబ్ధిదారులు ఉన్నారు. కానీ వాళ్ళ ఎలక్షన్లు అయిపోయినాయి, కొత్త పార్టీలు ఏర్పడిన తర్వాత ఈ లబ్ధిదారుల పరిస్థితి దగ్గరికి ఇంత మట్టికి రాలేదు. బ్యాంకుల వాళ్ళు వీళ్ళకి నోటీసులు పంపించి మాకు మీరు కడతారా లేదా, లేకపోతే మీరు బ్లాక్ లిస్ట్లో పడిపోతూ ఉంటుంది, మిమ్మల్ని మీ ఇంటికి తాళాలు వేస్తూ ఉంటాం, మీకు ఇబ్బందులు అవుతూ ఉంటాయి, తర్వాత మీకు రుణమాఫీ కాకుండా చేస్తామని చెప్పి బ్యాంకులలో మాకు చెప్తా ఉన్నారు. ఓ పక్కన బ్యాంక్ మేనేజర్లని ఒక పక్క, ఇంకో పక్కన ఆర్పీలు, ఇట్లా బంద నుంచి చేస్తున్నాం బ్యాంకులు వాళ్ళమని చెప్పి మాకు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఇంటికి రోజుకి ఒక్కో లబ్ధిదారులకి నోటీస్ ఇచ్చిన వాళ్ళకి 10-15 సార్లు ఫోన్ చేస్తున్నారు గుక్క తిప్పుకోకుండా. కాబట్టి మా యందు దయ ఉంచి మీరు అన్న మాట ప్రకారం మా టిట్కో లబ్ధిదారులకు రుణమాఫీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీన్ని కూడా మన ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మేము రాగానే ప్రకటిస్తాను, నేను రాగానే ఒక దిక్చూసి చూపిస్తాను గుడివేడ లబ్ధిదారులకి, టిట్కో లబ్ధిదారులకి అని చెప్పున్న రాము గారు కూడా అది ముందుగా ఈ లబ్ధిదారుల్ని ఆ రుణాలను మరి బ్యాంకుల వాళ్ళకి ఏం చెప్తారో వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అండి టిట్కో కమిటీ తరఫున మాట్లాడుతున్నాను. 2 నోటీసులు వచ్చినాయి, అందరికీ వచ్చినాయి నోటీసులు. రుణమాఫీ చేస్తానని మీరు చెప్పి ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడు అందరం కలిసి అడుగుతున్నాం, దయచేసి మా యందు దయ ఉంచి మాకు రుణమాఫీ చేయండి. డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.